వాళ్ళ పరిస్థితి అట్లా. ఇక వీళ్ళేమో ఏటీఎం 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 అని మొత్తుకొని మొత్తుకొని ప్రధానమంత్రి, హోంమంత్రి అందరూ మొత్తుకొని వాళ్ళు ఏటీఎం ఏటీఎం అని ఇప్పుడు ఎక్కడవా ఏటీఎం ఎవరి చేతిలో ఉంది? ముగ్గురు చేతులు ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నదా లేకపోతే ఇంకెక్కడ ఉన్నది? ముగ్గురు చేతులు మూడు ఏటీఎంలు ఉన్నాయి మరిగా ఎడపోయినాయి మరి. కాబట్టి ఏటీఎం చక్కగా మెగా కృష్ణారెడ్డి చేతిలో ఉన్నది. అందరు ఏటీఎంలు వాడి దగ్గర పెట్టుకొని బిడ్డలారా మీకు ఎవరికి ఎప్పుడు కావాలంటే నన్ను అడగండి, మీకు ఏటీఎం ఇస్తా, మీరు పోయి డ్రా చేసుకోండి, అది కూడా నేను చెప్పినంత, మీ ఇష్టం వచ్చినంత కాదు అని వాడనబట్టే ఎక్కడున్నది చెప్పు, ఎక్కడున్నది? ఇప్పుడు బంగారుపల్లెంలో ఇక బీజేపీకి ఆల్టర్నేట్ గా ప్రజలు భావించి అటువైపు ప్రజలు కాదు ప్రజలు ఎప్పుడు కాదు, పార్టీలు వాళ్ళ సామర్థ్యం లేకపోతే వాళ్ళు మొత్తంగా కూడా దెయ్యి అనుకుంటూ పడిపోయిన సమయంలో ఏం చేస్తాడు? ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఒక్కడన్నా వచ్చి మీకున్నాం, మేము ఎమ్మెల్యేలేము, మేము ఎమ్మెల్సీలము, మేము ప్రతిపక్ష పార్టీలము, మీకోసం మేమున్నాము అని ఎవడని మాట్లాడుతుండ? ఎవడన్నా సింపుల్ గా మాకు అధికారం చాలా ఈజీగా వస్తుంది ఎవరిని పెట్టినా అనుకుంటుంది బీజేపీ, అంతేనా? అంతే మరి. ఏమన్నా ఓట్ల ద్వారానే వస్తుందా? ఓట్ల ద్వారానే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే కదా. అంతే మరి, ఇంకేం కావాలి? ఇప్పుడు వాళ్ళకి కాని పని ఏమన్నా ఉన్నదా? ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి కాని పనులు ఏమన్నా ఆగుతున్నాయా? ఎవరో ఒకరిద్దరికి ఇష్టం లేకపోతే ఆగుతాయేమో కానీ మోడీ చెప్తేనే కదా అదానికి కూడా ఇక్కడ ఇచ్చింది, అంతే కదా. అంటే మోడీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇష్టం లేదనుకున్నా, వాళ్ళకి కన్నెర్ర చేస్తారని తెలిసినా కానీ రేవంత్ అన్న ముందుకు పోయిండు. సరే మళ్ళీ ఏందో మరి ఎందుకు అయిందో ఏందో కానీ మొత్తానికి ఎరిక్కిపోయిండు అనుకో. చందా రూపంలో డబ్బులు తీసుకున్నప్పుడైనా, రామన్నపేట దగ్గర భూములు ఇచ్చినప్పుడైనా ఇచ్చిండు కదా. అంటే మోడీ చెప్తే, అమిత్ షా చెప్తే కాని పనులు ఏమన్నా ఇక్కడ ఆగుతున్నాయా? నా పాయింట్ ఏంటంటే పెట్టిన అధ్యక్షుడు గట్టిగా పనిచేయాలి కదా, బీఆర్ఎస్ మీద గట్టిగా పనిచేయాలి, అధికార కాంగ్రెస్ మీద గట్టిగా పనిచేస్తేనే కదా పవర్ వచ్చేది అంటున్నా నేను. ఏం అవసరం నేను అదే అంటున్నా. అవసరం ఏంటిది? అధికారం కొట్లాడాలా? అధికారం కోసం. అరే ఇప్పుడు నా దగ్గరికి నువ్వే వచ్చి సరెండర్ అవుతున్నప్పుడు నేను నీతోటి యుద్ధం ఎందుకు చేయాలా? ఎవరు సరెండర్ అవుతున్నారు? ఇప్పుడు రాహుల్ గాంధీ మోదీ దగ్గర సరెండర్ అవుతున్నాడా? కాదు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ సరెండర్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏం అవసరం చెప్పు? మోదీకి ఇద్దరు సరెండర్ అవుతున్నారా? ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ మనం కొట్లాడుతున్నారా? ఎవరు బీజేపీ తోటి ఏమైనా కొట్లాడుతున్నారా? కొట్లాడతలేరు కదా. కాబట్టి అప్పుడు ఏముంటుంది? ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, బీజేపీని అందరినీ ఎండగడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరు తప్పులైనా కానీ ఎత్తి చూపుతున్నారు. అవన్నీ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం మాట్లాడుతున్నాం. కానీ నాయకులే కదా మొత్తంగా చూస్తే రాజకీయాల్లో మనకి ఎప్పుడు 28లో ఎన్నికలు, జమిలీ వస్తే ముందు వస్తాయి కావచ్చు, అప్పటిదాకా అయితే ఎన్నికలు లేవు కదా. 28 సంగతి చూద్దాం తర్వాత. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇంకా బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు. బీజేపీ నిరుత్సాహపడకండి, మీకు అధికారం బంగారుపల్లెంలో రాబోతున్నది అని చెప్పదలుచుకున్నారా మీరు? నిరుత్సాహం ఎవరు పడతారు? నేను 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి నేను జెండా మోసినా రేపు ఒకవేళ నాకు రాష్ట్రం వచ్చినా నా భుజాలు కాయలు కాసినా, నా చేతులు కాయలు కాసినా నాకు మళ్ళా పదవులు రాదని అనుకుంటారు చూడు, వాళ్ళు బాధపడతారు, వాస్తవంగా బాధపడతారు. వాళ్ళు బాధపడుతున్నారు కూడా. వాస్తవంగా ఈరోజు బాధపడే వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు మనం చూస్తాం కదా, వేరే పార్టీల నుంచి వస్తారు. ఇప్పుడు బీజేపీలోకో కాంగ్రెస్లోకో మళ్ళా ఈ 26లోనో 27లోనో మరి ఎక్కువ 20 ఏళ్ళు అందరూ వచ్చి చేరింది అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు ఇవ్వని కూడా టికెట్ రావు. నేను నా సీనియారిటీ 15 ఏళ్ళు, నా సీనియారిటీ 20 ఏళ్ళు, నేను 30 ఏళ్ళు, నేను ఫలానా దాంట్లో పనిచేస్తా. ఇప్పుడు మొత్తుకునే వాళ్ళ బీజేపీ కోసం ప్రాణం ఇస్తాం, జై ఏమంటారు కదా, భరత్ మాత అని మాట్లాడేవారికి ఎవరికి రావు. వస్తాయా? ఎవరికి రావు. మళ్ళీ ఎవరికి వస్తాయి అంటే మళ్ళా సంచులతోటి, ముళ్ళెలతోటి, మూటలతోటి బీజేపీలోకి పోతారు చూడు. మళ్ళీ వాళ్ళకే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు తేల్చుకోవాలి. బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు అరే మనం ఇంకా సంవత్సరం కొట్టాడినా, 2 ఏళ్ళు కొట్టాడినా మన నాయకుడు ఎటువంటి వాడన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలా?
ఇప్పుడు మనం బయట చెప్పుకుంటాం చూడు, రాముడు బుద్ధిబాలుడు అంటాం. రాముడు బుద్ధిబాలుడు అని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ ఏం లాభం? ఏం లాభం? ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఆయనను పెట్టే బదులు ఇప్పుడు ఈటలను ఇంకెవరినైనా అరవిందో ఇంకెవరినైనా మంచిగా మాట్లాడి బలంగా గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలిసిన వ్యక్తిని పెడితే ఇంకా ఈజీ కదా అధికారం. ఈటల్ని ఎందుకు పెట్టాలా? ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? ఈటలు కాకపోతే ఇంకొక ఆయన అరవింద్ ఏంటిది? అరవింద్ కుటుంబం ఏంటిది? ఆయన ఓ పొరుదండాలు పెట్టి అందరికంటే భయంకరంగా తిట్టినా చేసినా ఓ జై భరత్ మాత జై శ్రీరామ్ అని పొరుదండాలు పెట్టి మొత్తుకున్నా కానీ అరవింద్కి ఎక్కడ ఉండాలి అక్కడనే ఉంటాడు, అంతకంటే మించి పెరగడు. ఈటలు అయితే అసలు వాళ్ళ 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 పొలిమేరలోకి ఎంటర్ కాడు. అంతేనా? ఇంటి గడప రాదు, పొలిమేరలోకి ఎంటర్ కానీ ఆయన్ని. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఏంటంటే అరవింద్ అయినా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అవినీతి లేని రాష్ట్రం, దోపిడీ లేని రాష్ట్రం, నీతి మాలిన రాజకీయాలు ఏవైతే పోవాలని వాళ్ళు ఆశిస్తున్నారో వాళ్ళు కోరుకుంటున్నారో అరవింద్ అయినా ఈటలైనా లేకపోతే అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు తేల్చుకోవాలి. ఇంతకంటే మించి ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలన్నా, కర్రతో కొట్టాలన్నా, తుపాకీతో కొట్టాలన్నా, దేంతో కొట్టాలిగా? అన్నిటితో కొట్టిరు వాళ్ళు. ఏ మాత్రమైన ఆలోచన ఉన్న వాళ్ళకి, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళకి అరే మీ స్థానం గదే అని చెప్పకనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పారు. అంతకంటే ఇంకేం చెప్పాలి? అట్లెట్లా ఇప్పుడు ఈటలకి రేపు పొద్దున కేంద్ర మంత్రి పదవో లేకపోతే ఇంకేదన్నా పార్టీలో జాతీయ స్థాయిలో ఇంకో పదవి ఇస్తారేమో, ఇవరా? ఏది ఇచ్చినా నాకు తెలిసిన కాడికైతే ఆయన్ని పొమ్మర లేక పోగబెడతాను. అంతేనా? అంతే. ఏం కావాలా? ఇప్పుడు వారం రోజుల నుంచి 2 రోజుల నుంచి మనం వింటున్న కాడికి వాళ్ళ నాయకులు మాట్లాడే మాటల్లో ఏం మాట్లాడుతున్నారు? నీకు ఇంకేమైనా సిగ్గుందా, శరం? ఓపెన్ అయినా చెప్తున్నారు. నీకేమైనా ఉంటే పో, నీ మనాన నువ్వు పో అని చెప్తున్నారు. నీ స్థానం గదే, నువ్వు అక్కడికే అరువుడివి నువ్వు. ఇప్పుడు మన మనధర్మాల్లో చెప్తా చూడు, శూద్రుడు ఎక్కడ దాకా వస్తారు? ఇప్పుడు బండి సంజయ్ ఓపెన్ గానే అంటున్నాడు, ప్రచారం చేసుకున్నంత మాత్రాన పదవులు, అధ్యక్ష పదవులు, ఆ పదవులు ఈ పదవులు రావు, సోషల్ మీడియాలో మీ లెక్కలు బంద్ చేయాలి, మీ భజనలు బంద్ చేయాలని, మీ డప్పులు బంద్ చేయాలా, సాటింపులు బంద్ చేయాలా, నోరు మూసుకొని అన్ని మూసుకొని కట్టర్ కార్యకర్తలు నాయకులకే పదవులు అంటే ఓపెన్ గానే చెప్తున్నాడు ఆయన. ఇక అంతకంటే మించి ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? అంతకంటే మించి చాలామంది చాలా మాట్లాడారు. బండి సంజయ్ పని అయిపోయింది అంటే కూడా నేను ఆ రోజు కూడా చెప్పిన, బండి సంజయ్ పని అయిపోలేదు, ఆయన ఎదుగుతూనే ఉంటాడు ఇంకా అని కూడా చెప్పిన. నేను ఈటల గురించి మన మీడియాలో కావచ్చు అనేక మీడియాలో చెప్పిన, ఈటలని మీరు మర్చిపోండి. ఇప్పుడు ఈటల మీద వాళ్ళ హైకమాండ్కి అంత ప్రేమ ఉంటే ఈటలని అంత అంటుంటే వాళ్ళు ఆపాలి కదా. ఆపడం సరికాదు, ఇంకా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు. సో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఆదేశాలతో మాట్లాడినట్టే కదా. ఇప్పుడు అన్డౌటెడ్ మన బండి సంజయ్ అన్న ఏది మాట్లాడినా ఆయన అనుమతి లేకుండా, ఏదో అంటాడు చూడు, రాముని అనుమతి లేకుండా హనుమంతుడు ఏం చేయడు అన్నట్టు ఆయన అనుమతి లేకుండా ఏది చేయడు.